బోయింగ్ విమానాల డొల్లతనం మరొకసారి బయటపడింది. బోయింగ్ విమానాలు మొన్న ఏదైతే అహ్మదాబాద్‌లో పేలిపోయింది అదే గదా! పైకి ఎగురుతా ఉన్నప్పుడు ఆయిల్ సప్లై ఆగిపోవడం. ఆ తర్వాత వివిధ దేశాల్లో కూడా ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకున్న ఆ బోయింగ్ వాడి ప్రెషర్‌కి లేదా అమెరికా వాడి ఒత్తిడికి లొంగి ఆయా దేశాలు సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఇవాళ ఢిల్లీలో కాసేపు ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎందుకంటే ఫ్లై అయినటువంటి బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్ ఏదైతే ఉందో 6E579 నంబర్ కలిగినటువంటి ఫ్లైట్ విశాఖపట్నం టు ఢిల్లీ ఫ్లైట్ సాంకేతిక లోపంతో పడిపోబోతోందన్నటువంటి ఎమర్జెన్సీ సిట్యుయేషన్ వచ్చేసింది. వెంటనే ఆ అంశానికి సంబంధించి ఏం జరిగిందని చూస్తే ఇంజిన్ ఫెయిల్యూర్ అని తేలింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అని చెప్పేసి మిగతా ఫ్లైట్‌లన్నిటిని గాల్లో ఆపేశారు. ఉట్టి ఇది మాత్రం ఎందుకంటే ఇట్లాంటప్పుడు ఎమర్జెన్సీగా దిగేటటువంటి సందర్భంలో పేలిపోవచ్చు, తగలబడిపోవచ్చు, మిగతా విమానాల మీదకెళ్ళిపోవచ్చు కాబట్టి కాసేపు ఆపేసినటువంటి పరిస్థితి చోటు చేసుకుంది.